ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ పాఠ్యపుస్తకాలలో ఉన్నటువంటి సమాచారాన్ని తెలుసుకుంటున్నాం. తెలంగాణ పాఠ్యపుస్తకాల సమాచారం మరి ఏ పరీక్షలకు ఉపకరిస్తుంది అని అంటే, తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించేటువంటి గురుకుల పీజీటీ పరీక్షకు, అదేవిధంగా టీజీటీ పరీక్షకు, జేఎల్ పరీక్షకు, డిఎల్ పరీక్షకు, అదేవిధంగా చూసినట్లయితే స్కూల్ అసిస్టెంట్కు, ఎల్పీకి, అదేవిధంగా టెట్కు కూడా టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్కు కూడా ఈ పాఠ్యాంశాలు అనేటువంటివి ఉపయోగపడతాయి. అంటే మామూలుగా చాలా వరకు ఏమంటారని అంటే టెక్స్ట్ బుక్స్ కవులే కదా, మామూలుగా చదువుకుంటే సరిపోతుంది కదా అని అనుకుంటారు. కానీ చాలా డెప్త్గా చదవాలండి. పోయినసారి తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించినటువంటి స్కూల్ అసిస్టెంట్ పరీక్షలో మాత్రము ఈ స్కూల్ అసిస్టెంట్ పరీక్షలో మొత్తము ఈ టెక్స్ట్ బుక్ల నుంచే ప్రశ్నలు అడగడము జరిగింది. కాబట్టి జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి అవసరము ఉన్నది. మరి ఈరోజు ముందుగా మనము ఈ 9వ తరగతి పాఠ్యాంశాలను, తర్వాత 10వ తరగతి పాఠ్యాంశాలను తెలుసుకున్న తర్వాత మళ్ళీ 6, 7, 8 తరగతుల యొక్క పాఠ్యాంశాలను తెలుసుకుందాం. ఓకే, మరి 9వ తరగతిలో మొట్టమొదటి పాఠం పేరు ధర్మార్జునులు. మొట్టమొదటి పాఠం పేరు ఏం పేరు అని అంటే ధర్మార్జునులు. ఓకే, మరి ఈ మొట్టమొదటి పాఠం పేరు ధర్మార్జునులు అని అంటున్నాం కదా. ఈ ధర్మార్జునులు అనేటువంటి చూసినట్లయితే ధర్మరాజు మరియు అర్జునులు. ధర్మరాజు మరియు అర్జునులు ద్వంద్వ సమాసము. ధర్మరాజు మరియు అర్జునుడు ద్వంద్వ సమాసము. ధర్మ ప్లస్ అర్జునులు సవర్ణ దీర్ఘ సంధి అని అంటాం. ఓకే, ఈ ధర్మరాజు అనేటువంటి పాఠ్యభాగాన్ని చూసినట్లయితే అసలు అసలు ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం ఏంటిది, ఈ పాఠ్యభాగాన్ని 9వ తరగతిలో ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఈ పాఠ్యభాగాన్ని రచించినటువంటి కవి ఎవరు అనేటువంటివి ఇక్కడ మనము చూస్తాం. ఓకే, కావ్య ఆరంభంలో ఇంద్రప్రస్థపుర వర్ణంలో భాగంగా దానికి రాజైనటువంటి ధర్మరాజు అతని యొక్క సోదరుల యొక్క గుణగణాలను గురించి తెలియజేయడమే ఈ పాఠ్యభాగం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అంటే కావ్యం యొక్క మొదట్లో ధర్మరాజు అతని యొక్క సోదరులు, అతని యొక్క సోదరులు అంటే ఎవరు? ధర్మరాజుతో పాటు భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, వీళ్ళ యొక్క గుణగణాలను తెలియజేయడమే ఈ పాఠ్యభాగం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం అని చెప్పుకోవచ్చు. మరి ప్రస్తుత పాఠ్యభాగము ధర్మార్జునులు అనేటువంటి పాఠ్యభాగము చేమకూర వెంకట కవి రచించినటువంటి ఈయన ప్రబంధ కవి. ఈ చేమకూర వెంకట కవి రచించినటువంటి విజయ విలాసం అనేటువంటి ప్రబంధములోని ప్రథమాశ్వాసంలోనిది. ఈ విజయ విలాసం అనేటువంటి ప్రబంధంలో మొత్తము 3 ఆశ్వాసాలు ఉంటే ఆ 3 ఆశ్వాసాల్లో ప్రథమాశ్వాసం నుంచి ఈ ధర్మార్జునులు అనేటువంటి పాఠ్యభాగము గ్రహింపబడింది. సార్, మరి విజయ విలాసం ప్రబంధం అని అంటున్నాం కదా, కాబట్టి ఈ పాఠ్యభాగంలో ఉన్నటువంటి ప్రక్రియ ఏంది అని అంటే ప్రబంధం. అసలు ప్రబంధము అని అంటే ఏంటి అని చూసినట్లయితే అంటే ప్రకృష్టమైన బంధం అంటే నిర్మాణం, అంటే బాండ్, అంటే ప్రకృష్టమైనటువంటి బంధము గలది ప్రబంధం. ఈ ప్రబంధానికి ఏమని నిర్వచనం ఇవ్వచ్చారంటే పురాణము, అదేవిధంగా ఇతిహాసము. ఈ పురాణము ఇతిహాసముల నుండి ఏదైనా ఒక చిన్న కథ మీన్స్ స్మాల్ స్టోరీ, చిన్న కథను తీసుకొని దానికి వర్ణనలు జోడించి చెప్పడను ఏమంటారు అని అంటే ప్రబంధము అని అంటాం. పురాణాలు అంటే 18 పురాణాలు. ఈ 18 పురాణాల్లో ఏదైనా ఒక కథను తీసుకోవచ్చు. ఇతిహాసాలు అంటే మహాభారతము, రామాయణము. ఈ మహాభారత, రామాయణము 18 పురాణాల్లో ఉన్నటువంటి ఏ పురాణంలోనైనా ఒక చిన్న కథను తీసుకొని దానికి వర్ణనలు జోడించి చెప్పడము. ఓకే, కథ చెప్తే మాత్రం 5 నిమిషాలలో అయిపోతుంది. దానికి వర్ణనలు జోడించి చెప్పడము. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, స్టోరీ తక్కువ సోది ఎక్కువ అన్నట్టు. ప్రబంధం అని అంటే
స్టోరీ ఏమో తక్కువ ఉంటుంది, సోదేమో ఎక్కువ ఉంటుంది. చారణ కోడికి బారణ మసాలా అన్నట్టు. కోడేమో చారణ పెట్టి చారణ అంటే 25 పైసా పెట్టి కొనుక్కొని రావడం, దానికేమో బారణ మసాలా పెట్టడం అంటే 75 పైసా పెట్టి మరి మసాలా కొనుక్కొచ్చి దానికి పెట్టడం అన్నమాట. ఏం లేదు, సూటబుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రబంధాలకు మనకి ఇప్పుడు టీవీలలో వస్తున్నటువంటి సీరియళ్ళు. ఏం లేదు, ఆమె నడుచుకుంటూ పోతుంటే ఆమెను ఒక 5 నిమిషాలు చూపెడతారు హీరోయిన్ని. అందులో విలను ఉయ్యాల మీద ఊగేదో ఒక 10 నిమిషాలు చూపెడతాడు. అంటే ఇట్లా కొనసాగించుకుంటూ వెళ్తుంటాడు ఎపిసోడ్ కార్తీక దీపం సీరియల్ లాగా అన్నమాట. అంటే పురాణం నుంచి కానివ్వండి, ఇతిహాసం నుంచి కానివ్వండి, ఒక చిన్న కథను తీసుకొని దానికి వర్ణనలు జోడించి చెప్పడను ఏమంటామనంటే ప్రబంధము అని అంటాం. ఓకే, ఈ ఆ ప్రబంధమైనటువంటి విజయ విలాసం నుంచి గ్రహింపబడిందే ప్రస్తుత పాఠ్యమైనటువంటి ధర్మార్జునులు. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే ఈ విజయ విలాసం అనేటువంటి ప్రబంధానికి మూలం ఏంటిది? ఈ విజయ విలాసం అనేటువంటి ప్రబంధానికి మూలం ఏంటిదని అంటే మహాభారతంలోని సుభద్రా పరిణయ ఘట్టం. మహాభారతంలోని సుభద్రా పరిణయ ఘట్టం. సుభద్ర యొక్క పరిణయం అంటే వివాహము. ఈ సుభద్ర వివాహ ఘట్టమే ఈ విజయ విలాసానికి మూలము అని చెప్పొచ్చు. అంటే ఈ ఇతిహాసమైనటువంటి మహాభారతములోని ఒక ఘట్టాన్ని తీసుకొని, ఒక చిన్న కథను తీసుకొని దానికి వర్ణనలు జోడించి విజయ విలాసం అనేటువంటి ఒక ప్రబంధాన్ని రాసిండు. ఎవరు అని అంటే చేమకూర వెంకట కవి. చేమకూర వెంకట కవి యొక్క కాలము ఎంత అంటే 17వ శతాబ్దము. చేమకూర వెంకట కవి కాలం ఎంత అంటే 17వ శతాబ్దము. ఈయన ఎవరి యొక్క ఆస్థాన కవి అని అంటే తాంజావూరును పాలించినటువంటి రఘునాథ నాయకుని యొక్క ఆస్థాన కవి. తాంజావూరును పరిపాలించినటువంటి రఘునాథ నాయకుని యొక్క ఆస్థాన కవి చేమకూర వెంకట కవి. తాంజావూరు పాలకుడైనటువంటి రఘునాథ నాయకుని యొక్క ఆస్థాన కవి చేమకూర వెంకట కవి. చేమకూర వెంకట కవి రఘునాథ నాయకునికి ఒక కావ్యాన్ని అంకితమిద్దామని అనుకొని సారంగధర చరిత్ర అనేటువంటి ఒక కావ్యాన్ని రాస్తాడు. ప్రబంధాన్ని రాసి అంకితం ఇద్దామని అనుకుంటాను, కానీ అంకితం ఇయ్యదగు లక్షణాలు సారంగధర చరిత్ర అనేటువంటి కావ్యంలో లేకపోయేసరికి దాన్ని అంకితం ఇవ్వకుండా మళ్ళీ ఇంకొక కావ్యాన్ని రాస్తాడు. అదే విజయ విలాసం అనేటువంటి ఒక కావ్యాన్ని రాసి దాన్ని ఈ తాంజావూరు పాలకుడైనటువంటి రఘునాథ నాయకునికి అంకితం ఇవ్వడము జరుగుతుంది. ఓకే, మరి ఇక్కడ ఈ తంజావూరు పరిపాలకుడైనటువంటి రఘునాథ నాయకుడు యొక్క సభ పేరు అంటే ఇక్కడ శ్రీకృష్ణదేవరాయల యొక్క సభాభవనం పేరు భువన విజయం అని అంటాం కదా. ఈ రఘునాథ నాయకుని కూడా ఒక సభాభవనం ఉంటుంది, అదే విజయ భవనము. ఓకే, మరి ఇక్కడ శ్రీకృష్ణదేవరాన్ని ఆంధ్ర భోజుడు అని అంటే ఈయనను అభినవ ఆంధ్ర భోజుడు అని అంటారు. అభినవ ఆంధ్ర భోజుడు తంజావూరును పరిపాలించినటువంటి రఘునాథ నాయకునికి ఉన్నటువంటి బిరుదు ఏంటిదంటే అభినవ ఆంధ్ర భోజనుడు. సభా భవనం పేరు విజయ భవనం. ఓకే, సారంగధర చరిత్రకు అంకితం ఇవ్వదగు లక్షణాలు లేనందున విజయ విలాసం అనేటువంటి ఒక కావ్యాన్ని రాసిండు చేమకూర వెంకట కవి. ఆ కావ్యాన్ని, ఆ ప్రబంధాన్ని రఘునాథ నాయకునికి అంకితం ఇవ్వడము జరిగింది. ఓకే, మరి చేమకూర వెంకట కవి యొక్క బిరుదులేంటివి అని చూసినట్లయితే ప్రతిపద్య చమత్కారచనుడు, ప్రతిపద్య చమత్కృత చనుడు. అంటే ప్రతి పద్యాన్ని చమత్కారముతోటి, చమత్కృతితోటి రచించేటువంటి శక్తి ఉన్నటువంటి కవి ఎవరయ్యా అని అంటే చేమకూర వెంకట కవి. అందుకనే ఆయన ప్రతిపద్య చమత్కృత చనుడు అంటారు. అదేవిధంగా శ్లేష యమక చక్రవర్తి అనేటువంటి బిరుదు కూడా ఉన్నది. శ్లేష యమక చక్రవర్తి ఎందుకని అంటామనంటే ఈయన రాసినటువంటి విజయ విలాసంలో శ్లేషాలంకారాన్ని, యమకాలంకారాలను ఎక్కువగా వాడడం జరిగింది. శ్లేష అనేటువంటి అర్ధాలంకారాన్ని, యమకము అనేటువంటి శబ్దాలంకారాలను ఎక్కువగా వాడాడు కాబట్టి ఈయనను శ్లేష యమక చక్రవర్తి అని అన్నారు. ఓన్లీ యమక చక్రవర్తి ఎవరయ్యా అంటే రామరాజభూషణుడు. తన వసు చరిత్రలో యమకాలంకారాలను ఎక్కువగా వాడి యమక చక్రవర్తి అని
పిలిపించుకున్నటువంటి కవి రామరాజభూషణుడు అయితే ఈయన శ్లేషయమక చక్రవర్తి ఎవరు అని అంటే చీమకూర వెంకట కవి అంటారు. ఇక్కడ ఎయ్యడమేలే జూదురు గ్రహింపరు జానలు జారుపాటులన్ ఎయ్యడయేల చూదురు గ్రహింపరు జానలు జారుపాటులన్. ఇది చేమకూర వెంకట కవి అని చెప్పడం జరిగింది. అసలు ఈ విజయ విలాసానికి మూలము మహాభారతంలోని సుభద్రాపరిణయ ఘట్టం. ఈ విజయ విలాసానికి చేమకూర వెంకట కవి రాసినటువంటి విజయ విలాసానికి మరి మహాభాష్యం వంటి వ్యాఖ్య రాసింది ఎవరు అనంటే తాపిధర్మారావు. ఈ తాపిధర్మారావు రాసినటువంటి హృదయోల్లాస వ్యాఖ్య ఇది ఒకసారి పడ్డది బిట్టు. విజయ విలాసానికి మహాభాష్యం వంటి వాక్య రాసింది తాపిధర్మారావు. ఆ వ్యాఖ్యానం పేరేం పేరనంటే హృదయోల్లాస వ్యాఖ్య. ఈ హృదయోల్లాస వ్యాఖ్యకు 1971లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా రావడం జరిగింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా రైట్. హృదయోల్లాస వ్యాఖ్యకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా రావడము జరిగింది. ఓకే, మరి ఏంది సార్ ఈ విజయ విలాసం ఏంది, ఇదంతా ముచ్చట ఏంది అని చూసినట్లయితే అసలు ఈ విజయ విలాసంలో ప్రధాన రసం ఏంటిదనంటే శృంగారం. ప్రధానమైనటువంటి రసం ఏంటంటే శృంగారం. విజయ విలాసంలో ఒక చెప్తాడు, మామకాగమన వార్తను మామకు ఆగమన వార్తను ఎరంగింపుము మామకు ఆగమన వార్తను ఎరంగింపుము అని శ్లేష ఇలా 3 అర్థాలు ఉంటాయి. మామకు ఆగమన వార్త, మామకు గమన వార్త, ఇట్లా చెప్పమనేటువంటి ఒక 3 అర్థాలు ఉంటాయి. అందుకనే మరి అనేక అర్థాలు వచ్చేటువంటి అలంకారము శ్లేషాలంకారము, డబుల్ ట్రిపుల్ మీనింగ్స్ వచ్చేటువంటి అలంకారము శ్లేషాలంకారము. రసం మాత్రం శృంగారం. ఎందుకనంటే ప్రబంధాలలో ప్రధానమైనటువంటి రసం శృంగారమే కాబట్టి. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే ఈ విజయ విలాసంలో అసలు విజయుడు అంటే ఎవరు అని చూసినట్లయితే విజయుడు అని అంటే అర్జునుడు. విజయుడు అని అంటే ఎవరు అని అంటే అర్జునుడు. ఓకే, ద్రౌపది యొక్క స్టోరీ చెప్తాను, జాగ్రత్త అయినండి. ద్రౌపది యొక్క తండ్రి అయినటువంటి ద్రుపద మహారాజు స్వయంవరం ప్రకటిస్తాడు. స్వయంవరం ప్రకటించినటువంటి సందర్భంలో పాండవులు కౌరవులు అందరూ వెళ్తారు. స్వయంవరంలో పరీక్ష ఏంటంటే మత్స్యయత్నాన్ని కొట్టడము. అంటే పైన అద్దం ఉంటుంది, కింద నీళ్లుంటాయి. పైన అద్దంలో చూసుకుంటూ కింద బాణాన్ని కొట్టాలి. అంటే కింద అంటే నీళ్ళల్లో చేపలు ఉంటాయి, చేపలు తిరుగుతూ ఉంటాయి. పైన అద్దంలో చూసుకుంటూ చేపను కొట్టాలన్నమాట. అది మరి స్వయంవరం పరీక్ష. ఈ స్వయంవర పరీక్షలో అందరూ ఓడిపోతారు. మరి విలువిద్యలో ప్రావీణుడైనటువంటి అర్జునుడు స్వయంవరంలో నెగ్గుతాడు. మరి నెగ్గడంతో ద్రుపద మహారాజు ద్రౌపదినిచ్చి సాగదోలుతాడు. అంటే ద్రౌపది, అదేవిధంగా పాండవులు 5 ద్రౌపదిని తీసుకొని ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చి బయటనే ఉంటాడు అర్జునుడు. మిగతా పాండవులు అందరూ బయటనే ఉంటారు. కుంతి, తన తల్లి అయినటువంటి కుంతి లోపల ఉంటుంది. అర్జునుడు అంటాడు, అమ్మా అమ్మా అని అంటాడు. అప్పుడు లోపల నుంచి ఏంది నాయన, నేను ద్రౌపదిని తీసుకొచ్చాను అని అన్నాడు, నేను భిక్ష తీసుకొచ్చానమ్మా అని అంటాడు. మరి ఎప్పుడైనా 5 పంచుకొని తింటారు కదా భిక్ష తీసుకొస్తే, మరి అట్నే చేయండి అయ్యా అని అంటది. అరే అమ్మ చెప్పింది కాబట్టి ఇక్కడ కాదు, భిక్ష కాదు తీసుకొచ్చింది, నేను ద్రౌపదిని తీసుకొని వచ్చాను కాబట్టి ఈ ద్రౌపదిని 5 వివాహం చేసుకోవాలి, మరి అమ్మ యొక్క ఆజ్ఞ ప్రకారము అనేటువంటిది చెప్తాడు. చెప్పడంతో అర్జునుడు మరి ఆ విధంగా మరి అమ్మ ఈ విధంగా చెప్పింది కాబట్టి 5 వివాహం చేసుకోవాలని అంటే మరి ద్రుపద మహారాజు ఒప్పుకోడు. నేను ఇచ్చింది మాత్రం ఒక అర్జునునికే, 5 వివాహం చేసుకోవడం ఏంటంటే ద్రుపద మహారాజు ఒప్పుకోపోయేసరికి నారద మహర్షి వచ్చేసేసి పూర్వజన్మలో అట్లా ఉన్నది మరి అనే అన్ని విషయాలన్నింటినీ చెప్పేసేసి నచ్చ చెప్పడంతో మన ద్రుపద మహారాజు ఒప్పుకుంటాడు. ఒప్పుకున్న తర్వాత జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ ఒప్పుకున్న తర్వాత నారద మహర్షి వీళ్ళకు కొన్ని నియమ నిబంధనలు అనేటువంటివి పెడతాడు. ఏంటి నియమ నిబంధనలు అంటే ధర్మరాజుతో పాటు
ద్రౌపది ఉన్నప్పుడు మిగతా నలుగురు అటువైపు వెళ్ళకూడదు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సంవత్సరం అట్లా ఉండాలి అనేటువంటి కొన్ని నియమ నిబంధనలు అట్లని కాకుండా కొన్ని ధర్మరాజుతో పాటు ద్రౌపది ఉన్నప్పుడు మిగతా నలుగురు ఎవరు అటు వెళ్ళొద్దు. ఒకవేళ తెలిసో తెలియకనో వెళ్ళిరనుకోండి, 1 సంవత్సరం పాటు తీర్థయాత్రలు చేయాలి అనేటువంటి నియమ నిబంధన. ధర్మరాజు అని కాదు, భీమునితో పాటు ద్రౌపది ఉన్నప్పుడు మిగతా నలుగురు వెళ్ళొద్దు, అర్జున్తో పాటు ద్రౌపది ఉన్నప్పుడు మిగతా నలుగురు వెళ్ళొద్దు, నకులంతో పాటు ద్రౌపది ఉన్నప్పుడు మిగతా నలుగురు వెళ్ళొద్దు, సహదేవునితో పాటు ద్రౌపది ఉన్నప్పుడు మిగతా నలుగురు ఎవరు వెళ్ళొద్దు. ఇట్లా కొన్ని నియమ నిబంధనలు అనేటువంటివి పెట్టి నారదుడు వెళ్ళిపోతాడు. ఒకసారి ద్రౌపదితో పాటు ధర్మరాజు అంతఃపురంలో ఉంటాడు. వాళ్ళ యొక్క గృహంలో ఒక ఏకాంతంగా ఉండడము జరుగుతుంది. ఆ సందర్భంలోనే బ్రాహ్మణుల యొక్క గోవులను కొంతమంది దొంగలు వెతుకెళ్తుంటారు. అప్పుడు బ్రాహ్మణులు అర్జునుడి దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటారు, మా యొక్క గోవులను దొంగలు వెతుకెళ్తున్నారు, ఆ దొంగల బారి నుండి ఏ విధంగానైనా కాపాడాలి, ఓ అర్జున మరి కాపాడు, మా గోవులను కాపాడు అని మొరపెట్టుకోవడంతో అర్జునుడు మరి ఆయుధాలు తీసుకోవడం కొరకు ధర్మరాజు ఏకాంతంగా ఉన్నటువంటి ఆ అంతఃపురంలోకి వెళ్ళి ఆయుధాలు తీసుకొని వచ్చి ఆ దొంగలను బారి నుంచి ఆ గోవులను కాపాడి బ్రాహ్మణులకు ఇవ్వడము జరుగుతుంది. తీసుకొని వచ్చిన తర్వాత అప్పుడు తెలుస్తుంది అన్నమాట, ఏది మరి నేను ఏకాంతంగా ఉన్నటువంటి సందర్భంలో నేను వెళ్ళడం జరిగింది కాబట్టి నేను చేసింది నియమ నిబంధన అనేటువంటిది ఉల్లంఘించడం జరిగింది, కాబట్టి తప్పనిసరిగా తీర్థయాత్రలకు వెళ్ళాలి అనే ఉద్దేశం, వెళ్ళాలి అనే నిబంధనతోటి ఏం చేసినానంటే ఇక అర్జునుడు ఒక కమండలము, ఒక శంభు ఇవన్నీ పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఎట్లా పోతాడు మరి? అర్జునుడితో పాటు తీర్థయాత్రలకు వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరు అని అంటే విశారదుడు. అర్జునుడితో పాటు తీర్థయాత్రలకు వెళ్ళింది ఎవరు అని అంటే విశారదుడు. మొట్టమొదటగా ఎక్కడికి వెళ్తాడు అని అంటే నాగలోకంకి వెళ్తాడు. నాగలోకం అంటే ఎక్కడ ఉంటుంది? పాతాళంలో ఉంటుంది. ఈ నాగలోకం వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ ఉలూచి అనేటువంటి నాగకన్యను మరి వివాహం చేసుకుంటాడు. అదేవిధంగా చిత్రాంగద అనేటువంటి మానవ కన్య భూలోకంలో, అదేవిధంగా సుభద్ర అనేటువంటి దేవకన్య శ్రీకృష్ణుని యొక్క చెల్లెలు దేవకన్యను వివాహం చేసుకుంటాడు. అర్థమవుతుందా? మొదలేమో ద్రౌపదిని వివాహం చేసుకుంటాడు, అది పక్క పెట్టండి. ఉలూచి, చిత్రాంగద, సుభద్ర అనేటువంటి ముగ్గురిని వివాహం చేసుకుంటాడు. ఈ ముగ్గురితో జరిపేటువంటి విలాసాన్నే విజయుని యొక్క విలాసమే ఈ విజయ విలాసం అనేటువంటి కావ్యము. ఈ 1 సంవత్సరంలో కాలంలో మరి ఆయన చేసినటువంటి విలాసాలన్నింటినీ శృంగార రసంలో ఈ ప్రబంధంలో వివరించడము జరుగుతుంది చేమకూర వెంకట కవి. అందుకని ఏమంటాడంటే 3 వలపుల వలచెన్ అని చెప్పబడినటువంటి కావ్య ప్రబంధం. 3 వలపులు ఎవరయ్యా అంటే ఆ 3 వలపులు ఉలూచి, చిత్రాంగద, సుభద్ర. ఉలూచి అర్జునుడి యొక్క అందచందాలను చూసి మోహిస్తుందంట. ఉలూచి అర్జునుని చూసి ఏమంట తెలుసా? అమ్మక చెల్ల నా హృదయం అమ్మక చెల్లదా, అమ్మక చెల్ల నా హృదయాన్ని అమ్మడానికి చెల్లదా అని వాక్య ప్రయోగము ఈ చేమకూర వెంకట కవి ఉలూచి చేత చెప్పించడము జరుగుతుంది. ఓకే, మరి ఇంకా చూసినట్లయితే పాఠ్యభాగ విశేషాల విషయానికి వచ్చినట్లయితే ఇంతకుముందు చెప్పినటువంటివే మళ్ళీ ఒకసారి. పాండవులు ఏ పురాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించారు అని అంటే ఇంద్రప్రస్థపురాన్ని. పాండవుల యొక్క నియమావళిని అనుసరించి అర్జునుడు ఏం చేస్తాడు అని అంటే తీర్థయాత్రలు చేస్తాడు. చేమకూర వెంకటకి తీర్థయాత్రలకు అర్జున్తో పాటు వెళ్ళింది ఎవరు? విశారదుడు. ఇంద్రుని యొక్క కుమారుల విషయానికి వచ్చినట్లయితే జయంతుడు, అదేవిధంగా అర్జునుడు వరపుత్రుడు. అంటే ఇంద్రుని యొక్క వరం ద్వారా కుంతికి పాండరాజుకు జన్మించినటువంటి వాడు అర్జునుడు. ఈ అర్జున్నే విజయుడు అని అంటారు, కిరీటి అని అంటారు, పార్థుడు అని అంటారు. ఇట్లా చాలా పేర్లు అనేటువంటివి
ఉన్నాయి. కాబట్టి ఇక్కడ విజయుడు అనేటువంటి పేరు తీసుకొని విజయుని యొక్క విలాసాన్ని 3 అశ్వాసాల్లో ఒక శృంగార రస ప్రబంధంగా మరి తీర్చిదిద్దడం జరిగింది చేమకూర వెంకట కవి. మరి ఇక్కడ తీర్థయాత్రల సమయంలో ఉలూచి చిత్రాంగద సుభద్రలను వివాహం చేసుకున్నాడు. ఉలూచి అనేటువంటి నాగకన్యను వివాహం చేసుకున్నాడు. ఉలూచి అనేటువంటి నాగకన్యను స్వయంవరం ద్వారా వివాహం చేసుకున్నాడు. స్వయంవరం అక్కడ కూడా స్వయంవరం ప్రకటిస్తే ఈ స్వయంవరం ద్వారా వివాహం చేసుకున్నాడు. ఈ ఉలూచికి అర్జునుని కలిగినటువంటి కుమారుడు ఎవరయ్యా అంటే ఇలావంతుడు. ఎవరు అని అంటే ఇలావంతుడు. నెక్స్ట్ మలధ్వజుని కుమార్తె అయినటువంటి చిత్రాంగద అనేటువంటి మానవ కన్యను ఆర్ష వివాహం చేసుకున్నాడు. ఈ ఆర్ష వివాహం అనేటువంటి పద్ధతిలో పెళ్లి చేసుకున్నాడు. ఈ చిత్రాంగదకు అర్జునికి వెళ్ళినటువంటి కుమారుని పేరు బభ్రువాహనుడు. ఉలూచికి అర్జునికి వెళ్ళినటువంటి కుమారుని పేరు ఇలావంతుడు. మలయధ్వజుని యొక్క కుమార్తె అయినటువంటి చిత్రాంగద అనేటువంటి మానవ కన్య వివాహం చేసుకున్నాడు ఆర్ష వివాహం పద్ధతిలో. మరి ఆ మానవ కన్య అయినటువంటి చిత్రాంగదకు అర్జునికి కలిగినటువంటి కుమారుడు ఎవరయ్యా అంటే బభ్రువాహనుడు. ఎవరు? బభ్రువాహనుడు. తర్వాత రోహిణి వసుదేవుల యొక్క కుమార్తె అయినటువంటి శ్రీకృష్ణుని చెల్లెలైనటువంటి సుభద్ర అనేటువంటి దివిజ కన్యను గాంధర్వ వివాహం చేసుకున్నాడు. ఆయన ఆ సుభద్రకు అర్జునికి కలిగినటువంటి కుమారుని పేరు అభిమన్యుడు. ఉలూచికి అర్జునికి కలిగినటువంటి కుమారుని పేరు ఇలావాహనుడు. ఉలూచి, బభ్రువాహనుడు, చిత్రాంగద, నెక్స్ట్ అభిమన్యుడు, సుభద్ర. రైట్. ఇలావాహనుడు, ఉలూచి, బభ్రువాహనుడు, చిత్రాంగద, అభిమన్యుడు, సుభద్ర. ఇవి అంటే వీరు ముగ్గురు అర్జునికి యొక్క కుమారులు. మరి ద్రౌపదికి కలిగినటువంటి కుమారుడు ఒక ఆయన ఉంటాడు. ద్రౌపదికి పాండవులకు కలిగినటువంటి కుమారులను ఏమంటారంటే ఉప పాండవులు అని అంటారు. ఉప పాండవులు. ఒక మొత్తం మీద అర్జునికి 4 భార్యలు: ద్రౌపది, ఉలూచి, చిత్రాంగద, సుభద్ర. ఓకే. ఈ కావ్యంలో అర్జునుడు ధీరోద్ధాతుడు, నాయకుడైనటువంటి అర్జునుడు ధీరోద్ధాతుడు. యమధర్మరాజు యొక్క వరపుత్రుడు ధర్మరాజు. పాండురాజు కుంతీల యొక్క పెద్ద కుమారుడే ధర్మరాజు. ఒక్కొక్కరు ఒక్కొక్క వరం చేత జన్మిస్తారు. ధర్మరాజు ఏమో యమధర్మరాజు యొక్క వరం చేత జన్మిస్తాడు. నెక్స్ట్ భీముడేమో వాయుదేవుడి యొక్క వరం వల్ల, అర్జునుడేమో ఇంద్రుని యొక్క వరం వల్ల, నకుల సహదేవులేమో అశ్విని దేవతల యొక్క వరం వల్ల జన్మిస్తారు. ఓకే. ఇంకా చూసినట్లయితే సౌందర్యానికి లోకప్రసిద్ధుడైనటువంటి వ్యక్తి జయంతుడు. ఇంతకుముందే చెప్పాను, ఇంద్రుని యొక్క కుమారులలో జయంతుడు ఒకడు. కుసుమ కోమల భావములో కూర్చువేల సరస కవులకు కులములను నెరసులేక జారు మకరంద దారల తీరు రసము తేలికన చిల్కు మా ముద్దు తెలుగు పలుకు. సిరసనగలు కృష్ణమాచార్య అనేటువంటి ఆయన ఈ పద్యం రాసింది. మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి, డైరెక్ట్ అర్థుడు బిట్లు. కుసుమ కోమల భావములో కూర్చువేల సరస కవులకు కలములను నెరసులేక జారు మకరంద దారల తీరు రసము తేలికన చిల్లుకు మా ముద్దు తెలుగు పలుకు. తేలికన జిల్లుకు మా ముద్దు తెలుగు పలుకు. సిరసనగల కృష్ణమాచార్య. ఓకే. ఇందులో ఇంకా పాఠ్యభాగ విశేషాల్లో భాగంగా దేవతా వృక్షాల గురించి చెప్పుకోవడం జరిగింది. మందార వృక్షము, పారిజాతము, సంతానము, తర్వాత కల్పవృక్షము. ఇవి 4 దేవతా వృక్షాలు. విష్ణుమూర్తి యొక్క శంఖం పేరు పాంచజన్యము. ఓకే. ఇది మరి ధర్మార్జునులు అనేటువంటి పాఠ్యభాగానికి సంబంధించి ధర్మార్జునులు అనేటువంటి పాఠ్యభాగాన్ని రాసినటువంటి వ్యక్తి చేమకూర వెంకట కవి. ధర్మార్జునులు అనేటువంటి పాఠ్యభాగ ప్రక్రియ ప్రబంధం. ధర్మార్జునులు అనేటువంటి పాఠ్యభాగం దేని నుంచి గ్రహింపబడింది అంటే విజయ విలాసం నుంచి గ్రహింపబడింది. విజయ విలాసం ప్రథమాశ్వాసం నుంచి గ్రహింపబడింది. విజయ విలాసానికి మూలం ఏంటిదనంటే మహాభారతంలోని సుభద్రా పరిణయ ఘట్టం. ఓకే. ధర్మార్జునులు పాఠ్యభాగం రాసినటువంటి చెమకూర వెంకట కవి ఎన్నో శతాబ్దానికి సంబంధించిన వాడంటే 17వ శతాబ్దం. తాంజావూరును పరిపాలించినటువంటి రఘునాథ నాయకుని యొక్క ఆస్థాన కవి ఎవరయ్యా అనంటే రఘునాథ నాయకుడు. ఓకేనా?
రైట్, ఇది ధర్మార్జనల గురించి. తర్వాత వీడియోలో పివి నరసింహారావు గురించి చెప్పుకుంటాం.